అండి ఇది వచ్చేసి మన మేక. ఇది వచ్చేసి మూడోది, అది వచ్చేసి రెండోది. ఇప్పుడు వీటికైతే మందులు వేస్తున్నాం. ఇంకా ఉన్న కోళ్ళని అయితే కప్పెట్టేసామండి. చూసారు కదా, ఈ ప్లేస్ అంతా అయితే బాగా శుభ్రం చేసేసుకున్నాము. ఎందుకంటే కోళ్ళు ఉన్నా ఏమన్నా అన్నా స్మెల్ వచ్చిందంటే వాటి అందరికి అయ్యే రోగాలు వచ్చేసి చనిపోతూ ఉంటాయి అన్నమాట. వీటి స్మెల్కి వీటికే వచ్చేసి అందుకని చెప్పేసి వాటికి స్మెల్ ఏం రాకుండా ఉండాలని చెప్పేసి వాటికి ఇలా కల్లాపి చల్లాలి. మళ్ళీ మొన్న ఆదివారం చల్లింది, అదిగోండి. అయినా కానీ మట్టి కదా, వరకు లెగిసిపోయింది అనమాట, వర్షం పడుతూ ఉంది కదా. ఇంకా ఈరోజు కూడా అయితే కల్లాపి జమ్మాల. ఇదిగోండి, వాటికి మేత ఒక్కటే మేత వేసేది, అది ఒక్కటే. దానికోసం పొద్దున్నే ఆకైతే ఎరుసుకొచ్చిండు మా ఆయన, ఆకు కట్టేసిండు. ఈ పిల్ల బాగానే ఉంది. ఈ పిల్ల కొంచెం నీరసంగా ఉండేసరికి దానికి మందులు అయితే ఇస్తున్నాడు. మోషన్స్ అవుతుంది అనమాట మా బుడ్డి మేకకి. వాటికి మెడిసిన్ అయితే తీసుకొచ్చేసాము, మెడిసిన్ అయితే ఇస్తున్నాడు అనమాట మా ఆయన. వచ్చేసి ప్రజెంట్ ఏడు ఉన్నాయి, కొన్ని ఒకటి పోయినాయి పెట్టుకుంటా. ఇవాళ పొద్దునే కొంచెం బయటకు వదిలేము, ఈరోజు వదలం. అది వచ్చేసి మన పుంజు. ఏడు నుంచి ఇదంతా తిరుగుతాయి కాబట్టి మొత్తం శుభ్రంగా ఉంచాం. ఆఫ్టర్నూన్ అయితే కల్లాపి జమ్మాలి. ఏది బుజ్జిదానా, బుజ్జి మేక. ఉదయాన్నే వేసేసి ఆ పనులన్నీ చేసేసుకున్నాం అనమాట. ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారా, వెనుకొండ రిలయన్స్కి అయితే వెళ్తున్నామండి. వీడియోకి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి అనమాట. రిలయన్స్లో తీసుకోవడానికి అయితే వెనుకొండ అయితే వెళ్తున్నాము. మబ్బులు చూసారా ఏ విధంగా పట్టేసినాయి. మెయిన్ మనకున్న అలవాటు ఏంటంటే ఓపిక అస్సలు ఉండదు కొంతమందికి అయితే. మనం ట్రైన్ పోతున్నానే కదా వాళ్ళు సిగ్నల్ వేసి గేట్లు మూసేసేది తీసేసి, అయినా చూసారా దాని కిందగా నెట్టుకొని వెళ్తున్నారు. ఎప్పుడు అట్లుండిద్దో, అది సడన్గా రావచ్చు, అది చూసుకొని ఆగేది కాదు కదా. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తే ఆగదు కదా. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఆగినవండి, గేటు తీసినాకే పోవచ్చులే, మెల్లిగా తొందర ఏముందని చెప్పేసి ఈలోపు మాటల్లోనే వినకుండా అయితే వచ్చేసామన్నమాట. మా ప్రేమమ్మ అయితే ఊరి నుంచి వచ్చింది, దాన్ని అయితే పలకరిస్తామని. ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటమే. ఈ సౌండ్ అయితే పెద్ద పెద్ద సౌండ్లు అయితే వినపడతా ఉన్నాయి. వెనుకొండలు ఎక్కువ టిఫిన్ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మేము ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది. లేట్గా అయితే బయలుదేరినాం. ఇంకా మా ఆయన ఎప్పుడైనా కానీ నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా బాదం పాలు ఇప్పిస్తాడు. నేను ఇంకా అంతకు మించి ఏం ఎక్కువ తాగను అనమాట. బాదం పాలు తాగేసరికి మన బుజ్జు పొట్ట నిండిపోతూ ఉండిద్ది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఒక బాదం పాలు తీసుకొని స్టార్ట్ అయిపోయాము. తాగేసి కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఎక్కడికంటే రిలయన్స్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాం. చూసారు కదా చుట్టుపక్కల ఎలా ఉన్నాయో ఏమో. సరేనండి, రిలయన్స్కి అయితే వచ్చేసినాం అనే కానీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఆడేం జరిగిందంటే నాకు ఫుల్ కోపం వచ్చేసింది. ఇంటికి వచ్చినాక ఏడుపు కూడా వచ్చిందనమాట. మనం ఏదన్నా తీసుకున్నది ఎనికి ఏడన్నా హోటల్కి వెళ్ళి ఎనికి వచ్చినా ఎట్లా ఉండిద్ది, సేమ్ గిల్టీ అనమాట. నాకు అలానే జరిగింది మా ఇద్దరికి కూడా. అసలు ఎందుకు అలా జరిగింది, ఏమైందంటే ఫోన్ అనమాట. ఫోన్ పోయిందా, ఫోన్కి ఏమైంది అనేది మీకు ఫుల్ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. మెయిన్ అయితే మాత్రం నేనైతే ఊహించినంత జరిగిపోయింది. మేమేంటంటే వీడియో కోసం అంటే వీడియోస్లోకి కొన్ని ఐటమ్స్ అయితే కావాల్సినవి ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడన్నా మధ్యాహ్నం వెళ్ళినప్పుడు మ్యాగీ ఇవన్నీ కానీ ఏదన్నా నూడిల్స్ లేదా ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి సాసెస్, అలానే ఇంట్లో కొంచెం సాల్ట్, అవన్నీ క్యాంపింగ్కి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఆయిల్ పోసుకోవడానికి ఇవన్నీ తీసుకురావడానికి అని చెప్పేసి రిలయన్స్కి అయితే వచ్చేసాము. వినకొండలో మొత్తం షాప్ అంతా చెక్అవుట్ చెక్ చేస్తాను. స్టార్టింగ్లోనే బట్టలు అయితే దొరికేసినాయి అనమాట. మన ఆడల గురించి తెలుసు కదా, షాపింగ్ అంటే ఎంత పిచ్చో, అలసటే ఉండదు అసలు. మనం ఎంతసేపు చేయాలనుకున్నా చేయగలుగుతాం. అదే పనికి కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే మనకు వర్క్నే సాలిపోద్ది. షాపింగ్లో ఉన్న కిక్ అసమంటిది అనమాట. మొత్తానికైతే డీమార్ట్లోకి ఎంటర్ అయ్యి వాటికి కావాల్సిన అయితే చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి కార్న్ సూప్ అనమాట. ఒకసారి అయితే మా ఆయన తీసుకెళ్ళి కార్న్ సూప్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, బుజ్జి తీసుకో అని చెప్పేసి ఇచ్చినాడు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేది కదా, హీట్ వాటర్లో కలుపుకోవటమే అని చెప్పేసి నేను సేమ్ దాని మీద ఉన్నట్టుగానే ట్రై చేశానండి. కానీ ఏమైందంటే అస్సలు బాగోలేదు టేస్ట్. మాకు అనిపించలేదు. నచ్చితే తాగొచ్చు, అలవాటు ఉంటే. మేము ఫస్ట్ టైం కదా తాగటం, మాకు అంతగా నచ్చలేదు. వేస్ట్గా పెద్ద ప్యాకెట్ అయితే ఒక 1/2 kg మాదిరి ఉండేది. దాన్ని అయితే 1/2 kg ఎంతదో తీసుకున్నాం, నాకు సంథింగ్ గుర్తులేదు అప్పుడు. దాన్ని మొత్తం మొత్తం వడబోసిన. నాకైతే ఏదో అలా అనిపించింది అప్పుడైతే. ఏదైనా వస్తువు 1-10 సార్లు కొని
నచ్చలేదు, ఎందుకంటే హీట్ వాటర్ పోస్తే ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట వాటందరికీ. ఇంకా అంతటప్పుడు మనం క్యాంపింగ్ పోయి ఏముండదని చెప్పేసి ఇన్స్టెంట్గా ఉన్నాయి. నేను మా ఆయన అడుగుతున్నా, బాబా దీంట్లో పన్నీర్ ముక్కలు వస్తే తీసుకుందామంటే అట్లేం కాదు, ఇన్స్టెంట్గా చేసేది ఇది, దీంట్లో హీట్ వాటర్ పోస్తే చాలు మనకు రెడీ అయిపోతుంది, అన్నీ ఒక 5 minutes అట్లా అయితే ప్రిపేర్ అయిపోతాయి అంట అని చెప్పిండే. అట్ట అయ్యే పని అయితే మనకైతే ఏం వద్దులే బావా, మనం చేసుకోవడానికి కావాలని చెప్పేసి సాసెస్ అయితే చూస్తున్నాము. డీమార్ట్లో ఎంత చెప్తారా, ఎట్లా కొనాలని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా చివరికి మొత్తానికైతే ఇంకా కావాల్సినవి అయితే కొన్ని అయితే దొరికేసినాయి మాకు వీడియోలోకి. ఇంకా మేము అంతే అనుకున్నాం, వీడియో తీయొచ్చు, రోజుకి ఒక రెసిపీ చేసుకోవచ్చు, ఒక వీడియో తీసుకోవచ్చు అని మా ఆయన ఎంతో ఆనందపడ్డాడు. ఆశ నిరాశ అయిపోయిందనమాట. డీమార్ట్ అంతా ఎంతో హుషారుగా తిరిగాము, ఎందుకంటే బయట ఎండ వచ్చిందనమాట. ఉదయం అంతా నీడ మబ్బులు, ఇంకా ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళామంటే చాలు ఎండే ఎండ చెమటలు గారిపోతుంది. డీమార్ట్లోనే కాసేపు టైంపాస్ చేయొచ్చు అని చెప్పేసి మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాము, ఎందుకంటే ఏదన్నా మర్చిపోలేదా అని చెప్పేసి తెలిసిద్ది అనమాట. అందుకని చెప్పేసి మేము దీంట్లో చూసుకుంటాము, ఒకవేళ ఏ వస్తువు రాలేదు ఏంది ఎట్లా అని చెప్పేసి ఇంకా చూసుకుంటా ఉన్నాము. మనకి మెయిన్ ఆయిల్ పోసుకోవడానికి, అలానే వీడియోస్లో కావాల్సిన ఐటమ్స్ మాత్రమే మనం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా వాటి కోసమే చూస్తూ ఉన్నాము. ఇంకా మనకి ఏంటంటే త్వరగా వెళ్ళాలని అంటున్నాడు మా ఆయన, ఎందుకంటే ఇంటి దగ్గర కోళ్ళు అన్నీ వదిలిపెట్టేది వచ్చాం కదా, వాటిని వదిలిపెట్టొచ్చిన కానీ వాటి మీద ఉంది మనసు, కుక్కలు వెళ్తాయేమో ఏమో. స్పార్కీ కానీ అయితే నేను బయట కట్టేసిన, అది చిన్న పిల్ల కదండి, చూస్తే అరిసిద్ది కానీ కరవలేదు కదా, ఆ సిచ్యువేషన్ అనమాట మాది. ఎట్లా గట్టెక్కించి డీమార్ట్లో షాపింగ్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నేను మా ఆయన. మొత్తానికైతే ఓ బండి అయితే తీసుకుని దాంట్లో దోస్తూ ఉన్నాం, తోపుడు బండిలో. ఏంటంటే దానికి సగానికన్నా చేయాలని నా కోరిక, ఎందుకంటే ఇప్పుడు ఒక నెలకి 2 నెలలు సరిపడా సరుకులు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి దాన్ని నేనైతే నింపాలనుకుంటున్నాను. ఆలోచిస్తూ ఉన్నాను అనమాట, ఏం తీసుకుందామా, ఏం కర్రీ చేపిద్దామా మా ఆయనని. నాకేమో స్నాక్స్ ఐటమ్స్ ఉండేకెళ్ళి బావాలనిపిస్తుంది, కానీ ఓ పక్క మా ఆయన ఏమంటాడని చెప్పేసి భయం అనమాట. ఏం తల్లి నీకేం పని లేదా అంటాడు, అందుకని చెప్పేసి ఆగిపోయినా, చిన్న పిల్లవా అని అంటాడు. ఎందుకులే ఇంకా డీమార్ట్ మనం దేనికి వచ్చినామో ఆ పనే చూసుకోవాలని ఆ పనే తీసుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి, ఇలా హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకుంటే మంచిదా లేదంటే ఇట్లా డీమార్ట్లో సరుకులు తీసుకుంటే మంచిది, ఎందుకంటే దీంట్లో జిఎస్టీ యాడ్ అవుతుందంట. మనం విడిగా తీసుకునే వాటిలో జిఎస్టీ అనేది యాడ్ అవ్వదు కాబట్టి మనకి అంత ఇబ్బంది అయితే ఉండదు. మా ఆయన చెప్పిండు, నాకు తెలియదు, సరేలే అన్నట్టుగా నేను మెలకున్నాను. మొత్తానికి అయితే ఏదైతే అదైందండి. డీమార్ట్ అంతా హుషారుగా తిరిగేసాను అనమాట. నేనైతే మాత్రం బయట, ఎందుకంటే ఎండ వస్తుంది పోతా ఉంది, అది కాక ఉమ్మదం తీస్తుంది అనమాట. అందుకని చెప్పేసి డీమార్ట్లో ఉన్నాయి మొత్తం చూసేసి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా తీసుకున్నాం కదా, ఇంకేం తీసుకుంటాం అని చెప్పేసి ఉన్న ఫుడ్స్ ఏమేమి ఉన్నాయా మనం తీసుకునే అని చెప్పేసి చూశాను. ఇంకా నాకైతే ఇక్కడ ఏమి నచ్చలేదు అనమాట, అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. అన్నీ ఉన్నాయి దీంట్లో అయితే. మేము అంతకుముందు వచ్చినప్పుడు కొన్ని ఐటమ్సే ఉండేవి, ఇప్పుడు మొత్తం యాడ్ చేశారు దీంట్లో. ఆవకాడో అన్నీ స్పెషల్గా ఉన్నాయి, ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రూట్స్ అయినా కానీ వెజిటేబుల్స్ అయినా కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. మనం వస్తూ ఉంటే డస్ట్ వచ్చింది కదండి, అవి మొత్తం ఎప్పటికప్పటికి క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇంక మామూలుగా మాకు నైట్ పుల్కాలు అంటే ఇష్టం అనమాట. పుల్కాకి చపాతీ పిండిది ఏది తీసుకుందామని చూస్తూ ఉంటే అంత పెద్దది ఇంకెందుకులే అనిపించింది, ఎందుకంటే మేమిద్దరమే కదా అని చెప్పేసి. అలానే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర మాకు ఎప్పటి నుంచో ఒకసారి మా ఆయన నాకు పన్నీర్తో బిర్యానీ ఏదో ఇప్పించాడు, సంథింగ్ మండీలో తిన్నాము, చాలా బాగుందన్నమాట. నేను పన్నీర్ అవి తీసుకుందామంటే పన్నీర్ అయితే ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేయొచ్చు అంట. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకైతే తెలీదు, మా ఆయన చెప్పిండు. ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మా ఆయన చీజ్ తీసుకుంటాడు, దేనికంటే వీడియో కోసం అనమాట. చీజ్తో ఏమేం చేస్తారో మీకు కూడా తెలిసింటే కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఒక రెసిపీ చేస్తానని చెప్పేసి వాటిలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే చూస్తూ ఉన్నాడు అనమాట.
చాలానే ఉన్నాయి. కాకపోతే ఫ్రిడ్జ్ ఉండాలి వీటికి పొంగల్ని పెట్టడానికి. అదే ఆలోచించాం మేము. సరేలే బుజ్జి తీసుకొచ్చినాక మన ఇంటికాడ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చేసుకొని ఇంట్లో సర్దేసుకుందాము. రోజు రోజు అంతే పోతుంది. ఇంకా పోయిన కాడ నుంచి ఖాళీగా అన్నాడు. సరేనని చెప్పాను. ఇంకా 5 వేసుకొచ్చినప్పుడు మీకు అయితే చూపిస్తానమాట నా పెళ్లి సామాను ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది. సరేనా, ఇప్పుడు మొత్తానికి అయితే బండి దోసుకొని మళ్ళీ మనం వెళ్ళేసి ఇంకా లెక్క అయితే కొట్టించుకోవాలా. ఎంతైనా ఏమో బిల్లు మా ఆయన 300 అని చెప్పి తీసుకొచ్చిండు. తీరా తీసుకుంటే తీసుకున్నాయన్నీ రేట్ ఎక్కువే అనమాట. బిల్లు కాడకు పోయిన తర్వాత చూపిస్తానండి. మీకైతే మాత్రం మాకు ఈ డీమార్ట్లో బిల్లు ఎంత అయిందా ఏందని చెప్పేసి. నేనైతే ఎవరికి కానీ రాకుండా ఒక ఉసిరికాయ తీసుకొని నోట్లో వేసేసుకున్నా. అదే మా ఆయన తీసింది. కాకపోతే కొంచెం వీడియోలో మీకు క్లారిటీగా కనిపించలేదు. మొత్తానికి మా బిల్ అయితే మాత్రం డల్లా, ఎందుకంటే సిగ్నల్ పోయింది ఫోన్పే చేస్తుంటే. మొత్తం ఆడపెట్టేసి బాగా ఆకలి అవుతుందని చెప్పేసి కిచిడి పాయింట్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా కిచిడి పాయింట్లు అయితే నువ్వు ఎక్కడుండు బుజ్జి, మనం తినేలేకి చాలా లేట్ అయింది, ఎందుకంటే చాలామంది జనం ఉన్నారని చెప్పేసి మా ఆయన ఒక్కడే వెళ్ళైతే నా కోసం కిచిడి తీసుకొస్తానని వెళ్ళిండు కానీ ఏమైందంటే అక్కడ కూడా సిగ్నల్ లేదండి. ఓ పక్క రిలయన్స్కి వెళ్ళినా కానీ అక్కడ సిగ్నల్ లేకపోయా, ఓ పక్క ఏదన్నా ఆకలి అవుతుంది తిందామని ఏడుకొచ్చినా సిగ్నల్ లేదు. నాకైతే పిచ్చి కోపం అండి. ఏదన్నా తినాలని ఆడికెళ్ళి అది తినకుండా వచ్చానంటే నాకు ఏదోలా ఉండిద్ది, అస్సలకి బాగోదు. నేనేందో చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కదా ఇప్పుడు అసలు కిచిడి టేస్ట్ చేయలేదు బయట అయితే, అందుకని చెప్పేసి అడిగిన. సరేలే ఇక్కడ కాకపోతే నీకు ఇంకెక్కడన్నా ఇప్పిస్తాలని చెప్పి తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకోసారి అయితే ఆగేసినాం అనమాట కిచిడి తీసుకుంటాననేసరికి. అక్కడ కూడా అంతే సేమ్ పాయింట్ జరిగింది. ఇదంతా ఎందుకులే బావా, మెల్లకుండా ఇంటికి పోదాము, ఇంకెక్కడ పెట్టిన సిగ్నల్ పని చేయట్లే, అంతా మన మంచిగా అనుకుందాం, డబ్బులు అయిపోలేదు కదా, వెళ్దాం పా అని చెప్పేసి వెళ్ళాము. అసలు ఎందుకు వినకుండా ఏ పని మీద వచ్చామనేది మీకు ఇంకో వీడియోలో వచ్చేసి దాన్ని. ఇంక ఇప్పుడే వర్షం మొదలైంది. మేము అట్లా గుంటుపాలు వెంటరా ఏమో లేదు, ఇప్పుడే సన్న తవరు రాలుతున్నాయి. ఇంటికాడైతే మన బుజ్జి మేకపిల్లలు ఉన్నాయి కదా, వాటిని అయితే మాత్రం నీడకు లాగాల. ఇదిగోండి చూసారా, మబ్బులు దిట్టంగా బట్టి ఉన్నాయి. ఇంటికి పోయిన తర్వాత చూపిస్తానండి మీకైతే. ఇంకా అదనమాట, చాలా డిసప్పాయింట్ అయ్యా నేనైతే. తినాలనుకున్నది తినలేకపోయా.